హాలిడేస్‌కి వదిన వాళ్ళ పిల్లలు వచ్చేసరికి ఇంకా పిల్లలందరినీ కలిపి ఎక్కడికైనా బయటకి తీసుకెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము. ఎక్కడికి తీసుకెళ్దామా అని చెప్పేసి చాలా సేపు ఆలోచించాక జూ పార్క్ అయితే గుర్తొచ్చింది. వీళ్ళెప్పుడు ఈ పిక్చర్స్‌లోనో, టీవీస్‌లోనో ఇలా యానిమల్స్‌నయితే చూస్తూ ఉంటారు కదా! ఇదేదో ఇంకా ఒరిజినల్‌గా వీళ్ళకి యానిమల్స్‌ని చూపిస్తే బావుంటది కదా! అనిపించి ఇంక ఇలాగా జూ పార్క్‌కయితే వచ్చేసాము. ఈ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ముందుగా ఇక్కడ మనం బుకింగ్ కౌంటర్ అనేది ఉంటుంది. అక్కడ మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటది. మేమైతే ఇప్పుడు ఇంకా ఫ్రంట్ గేట్ నుంచి లోపలికైతే వెళ్తున్నాము. మనం వెహికల్‌కి ఇంకా అడల్ట్స్‌కి, చిల్డ్రన్స్‌కి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్‌లో ఇంకా టికెట్ అమౌంట్ అయితే ఉంటది. కార్‌కైతే ఒకదానికి ₹750 చాలా ఎక్కువ అనిపించింది నాకైతే. బైక్స్ అయితే నాట్ అలౌవ్డ్. పెద్దవాళ్ళకైతే ఒక్కొక్కరికి ₹70 తీసుకుంటున్నారు. చిన్న పిల్లలకైతే ఒక్కొక్కరికి ₹30 అలా చార్జ్ చేస్తున్నారు. టికెట్ ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇంకిలా ఉన్నాయిక్కడ. ఇంకా జస్ట్ ఇంకా గేట్ దగ్గర ఇంకా టికెట్ చెకింగ్ అది అయిపోయిన తర్వాత లోపలికైతే ఇంకిలా జస్ట్ ఇంకిలా అయితే ఎంటర్ అవుతున్నాము. స్టార్టింగ్ ఇక్కడేవో కొంగల్లా ఉన్నాయన్నమాట. కానీ కొంగలైతే కాదు. ఇక్కడ నుంచి ఇంకిలా ఎగరేస్తున్నాయి ఇంకివన్నీ. తర్వాత ఇక్కడ మేము వచ్చిందయితే ఇంకా ఖడ్గ మృగం దగ్గరికైతే వచ్చాము. ఇంగ్లీష్‌లో అయితే రైనో అంటాం కదా! అదే ఇది. స్టార్టింగ్‌కి దీన్ని చూసామేమో గానీ చాలా ఇంకా సంతోషపడిపోయామనమాట ఒక్కసారిగా. ఎందుకంటే మనకైనా సరే ఇలా ఒరిజినల్‌గా ఇంకిలా యానిమల్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా. ఈ రైన్ ఇంక గొట్టు మీద మేస్తుంటే ఈ పక్కనంతా ఇంకా కొంగల్లా ఉన్నాయి. ఇవి ఎలాగో తిరిగేస్తున్నాయి. అలాగే ఇక్కడ చిన్న చెరువులాగా కూడా ఉంది దీనికి. ఖడ్గమృగం. ఇక్కడ ఒక ఫ్లెక్సీ లాంటిది పెట్టారనమాట. దీంట్లోని ఈ ఖడ్గమృగం డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అంటే దీని లైఫ్ స్పాన్ టోటల్ ఇదంతా కూడా ఇంకా దీని గురించి ఎవ్రీథింగ్ అంతా కూడా ఇక ఈ ఫ్లెక్సీలో రాసి పెట్టే ఉంచారు. పిల్లలైతే దీన్ని చూసి మామూలుగా ఇంకా ఆడట్లేదు. నా కూతురు అయితే మరి ఇంకా దాంతో మాట్లాడేస్తుంది. అది ఏంటంటుంది? ఈ రైనో పక్కనే బార్ హెడెడ్ గూస్ అంట. బాబాయ్ దీని పేరు తెలుగులో చదవాలంటే చాలా కష్టంగా అనిపించింది. ఇక్కడ ఇంక కలర్ గా ఉన్నాయన్నమాట. బ్లాక్ కలర్, వైట్ కలర్ ఇంక ఇలా కలర్స్ లో ఇంక బార్ హెడెడ్ గూస్ అనేవి అయితే కనిపిస్తున్నాయి. ఇవేవో బాతుల్లా కనిపించాయి నాకైతే ఇంక చూసినట్టునే. అది ఏంటది? ఏంటమ్మా అది? అమ్మో ఎంత చదువుతుంది అంటారు మూది. అమ్మో రైనోసర్ అంటున్నారు మీరు. రైనా ఇది పెద్దది. అవును ఇక్కడ దీని అయితే మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. ఇంకా వాళ్ళ డాడీని పిలిచి అవి ఎలా వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ ఇంకా పిలిచి మరి అలా చెప్తుంది. ఇంకా అది నీకు కావాలా? ఒకటి నీకు ఒకటి కావాలా? అది కావాలా? కావాలా? ఈ కొంగల్ లాంటివన్నీ ఇంకా ఈ రైనో దగ్గర ఉన్న చిన్న చెరువులో ఉంది కదా, అక్కడికి వచ్చేసి ఇంకా వాటర్ తాగుతున్నాయి. నెమ్మదిగా ఇంకా రైనో కూడా ఈ వాటర్ లాగా అయితే ఇంకా ఎంటర్ అయిపోయింది. చెప్పు, రైనా ఏం చేస్తుంది? పాలు తాగుతుంది స్నానం చేసి. దానికి ఎంత పెద్ద ముక్కు ఆ కొంగలే నించుకుపోయి అదే అక్కర్లేదు. ఎండలకి కొంచెం వాళ్ళు చల్లబరుచుకుంటున్నట్టుంది. రైనోసర్ అయితే ఇంకా స్లోగా ఇంకా కొంగల దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ ఒక్క కొంగ కూడా అసలు కదలట్లేదు అనమాట. నాకైతే ఇంక డౌట్ వచ్చింది, ఇదేంటి దగ్గరికి వెళ్తున్నా సరే కొంగలు ఒకటి కూడా కదలట్లేదు అని చెప్పేసి. మా వాళ్ళు అయితే అంటున్నారు వెళ్ళి ఇంకా రైనోసర్ వీపు మీద ఎక్కి కూర్చుంటాయండి కొంగలన్నీ కూడా, అలా చెప్పారనమాట. ఇంకిల్లు బొలే నించుంటే బొలే ఉంటుంది. అమ్మా దగ్గర నుంచి వెళ్తుంది. రైనోసర్కి ఇంకా బాయ్ చెప్పేసి ఇంకా ముందు ఏమైనా సరే చూద్దాం కదా అని చెప్పేసి ఇంకా ముందుకెళ్తుంటే నా కూతురు అయితే ఇంకా పరుగులే ఇంకా నడకలేదనమాట. ఇంకా అలాగా తెగ పరుగులెడుతుంది. ఇంకా ఈ యానిమల్స్ చూసేసరికి చాలా ఆతృతతో ఇంకా తెగ పరుగులెట్టేస్తుంది. ఇంక ఇప్పుడైతే ఇంకా ఎలిఫెంట్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఆ చివరి అయితే చాలా ఏనుగులు ఉన్నాయి కానీ ఇంకా అంత క్లియర్గా కనిపించట్లేదు. ఈ ముందునేమో కొన్ని ఏనుగులు ఉన్నాయి. ఇక్కడ ఎలా చక్కగా వాటర్ తాగుతున్నట్టు ఉన్నాయి అవేవో. ఆసియన్ ఎలిఫెంట్ ఏంటి ఇక్కడ మరి? ఏషియన్ కాదు, ఏషియన్ అంటే మన
అసలే మనం తెలుగు మీడియం నాకే తెలియకంటే ఇంక ఈయనైతే దాని స్పెల్లింగ్ మళ్ళీ కరెక్షన్ ఒకటి. ఈ ఏనుగుల్లో ఏమైనా జాతులు ఉంటాయేమో అని అనుకున్నాను అనమాట. ఇంకా అలా అక్కడ డిఫరెంట్ గా మళ్ళీ ఇంకా ఏషియన్ ఎలిఫెంట్ అని చెప్పేసి పెట్టేసరికి ఇవి ఇంకా అలా వాటర్తో ఆడేసుకొని మళ్ళీ ఇంకా మేత మేసొద్ది అని చెప్పేసి ఇంకా వచ్చేసాయి అనమాట. ఇది ఇంకా ఏనుగు అయితే ఇంకా తొండంతోనే పైన ఉన్న కొమ్మని ఇంకా వంచుకొని మరి ఇంకా దానికి బాగా ఆకలిస్తున్నట్టు తెగ తినేస్తుంది. ఏనుగులు చూసేసిన తర్వాత ఇంకా ఈ మంకీస్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చాలా జాతులు ఉన్నాయి మంకీస్ లో అయితే మాత్రం. నాకైతే ఇంకా మొత్తం యానిమల్స్ కన్నా ఎక్కువ ఇక్కడైతే మంకీసే కనిపించాయి. ఈ 2 మంకీలు కూడా ఏదో చక్కగా ఇంకా టేబుల్ పైన కూర్చున్నాయి, మీటింగ్ పెట్టుకున్నట్టున్నాయి. ఇంకా అలా ఊసలాడుకుంటున్నట్టు ఇంకా టేబుల్ పైన కూర్చుని ఉండిపోయి అంతసేపు కూడా. ఏంటది అవి? అది ఏంటది? అదేదో తింటుంది మంకీ. ఇంకా పిల్లలు అయితే ఈ మంకీస్ ని చూసి కూడా ఇంకా అలా వాడితే ఇంకేదో అలా చెప్తున్నట్టుగా ఇంకా అలాగా ఆడుతున్నారు. ఇంకా ప్రతి యానిమల్స్ దగ్గర కూడా ఇంకా ఒక ఫ్లెక్సీ లాంటిది పెట్టి ఆ యానిమల్ గురించి మొత్తం తన లైఫ్ స్పాన్ ఇదంతా కూడా ఇంక ఇక్కడ ఇలా వివరంగా రాసి పెట్టి ఉంచారు. వేగంగా ఇంకా పేరు చూసుకున్నట్టు స్టిల్ ఇచ్చినట్టుగా ఆ టైంలో ఇంకా ఫోటో తీసినట్టున్నారు. మీటింగ్ ఇంకా అయిపోయినట్టుంది. ఇన్సేపు కూర్చోవాలి మీటింగ్ పెట్టుకుని ఇంకొకసారి ఇంకా అలా లేచి నడిచి పోయి ఇంకా దీని పక్కన ఇంకా ఇంకొక రకమైన అనమాట ఇంకొక జాతి మంకీస్ ఇవి. ఇంకా ఏకంగా వీళ్ళైతే గేట్లు పట్టుకొని ఇంకా అలా నించొని మరి ఇంకా అలా చూసేస్తున్నారు. వదిలితే ఇంకా లోపలికి వెళ్ళిపోయేలా ఉన్నారు. ఇంకా అమ్మాయి చూడడానికి అసలు ఎలా ఉన్నాయో. రింగ్ టైల్డ్ లెమర్ అంట, ఇంగ్లీషే బాగుంది లెమర్ కట్ట అని చెప్పేసి. ఇక్కడ ఎక్కడో చివరి అక్కడ 2 కనిపిస్తున్నాయి. ఇంకా గేట్ పెట్టుకొని ఇంకా వేలాడుతున్నాయి. ఇంకా అలాగా ఎక్కడ దీన్ని చూసేస్తామని చెప్పి లోపల దాక్కుంటున్నట్టున్నాయి. ఇంకా ఇవి కూడా చాలా చిన్నగా అనిపిస్తున్నాయి, మరింత పెద్దగా ఏమీ అనిపించలేదు. ఇంకా 2 కనిపిస్తున్నాయి కదా అని చెప్పి దగ్గరికి చూద్దాం కదా అని చెప్పి వెళ్తుంటే ఇంకెలా తోక ఎత్తుకొని మరి ఇంకెలా లోపలికి ఎత్తిపోయి ఇంకలా పరిగెత్తి పారిపోతుంది. మళ్ళీ వెళ్ళి గేట్ని అతుక్కుపోయింది. ఇంక ఇక్కడ ఇలా ఈ 2 మాత్రమే కనిపిస్తున్నాయి. వీటి కళ్ళు అయితే దగ్గర నుంచి చూస్తే మాత్రం ఎలా అనిపిస్తున్నాయో అసలు వీటి గురించి కూడా వివరంగా ఇక్కడ రాసించారు. ఎంతసేపు ఆ పైన 2 ఉండేసరికి ఇక్కడ 2 ఉన్నాయి అనుకున్నాం కానీ కాదు, ఇక్కడ ఈ టేబుల్లా ఉంది. దీని కింద అయితే చాలా ఉన్నాయి రింగ్ టైల్ అనకు. ఇలా వీటి తోకల దగ్గర అయితే ఇలా ఉంగరాలు తిరిగినట్టున్నాయి. మబ్బో మళ్ళీ వీటికి ఒక ఉయ్యాలు ఒకటి టైర్ ఉయ్యాలు. ఆ ఉయ్యాలంట మంకీ కోసం అంట. మంకీ ఉయ్యాలు ఊగుతుందని చెప్తుంది నా కూతురు. పండుకోతంట. ఇక అలా అక్కడ ఒక్కటి ఉంది కానీ పండుకోత లేదు, ఎంక కోతులానే ఉంది. కూర్చొని రెస్ట్ తీసుకుంటుంది. పండుకోతని ఉండేసరికి ఏదో ముసలి కోతలా అనిపించింది నాకైతే కానీ కాదు, ఇక్కడ ఉన్న కోత అయితే మాత్రం బాగానే ఉంది. ఆద్య ఆద్య ఏం చేస్తున్నా? వీళ్ళు అసలు ఇంకా మంకీని చూసి అసలు ఎలా వెక్కిరిస్తున్నారా. ఇంకా వీళ్ళ ఆటలు ఎలా ఉన్నాయి. ఇంకా అబ్బో ఇదైతే ఎంత అమాయకంగా చూస్తుందో. ఇలా ఇంకా పక్క పక్కన ఇంకా డిఫరెంట్ అనమాట. ఇంకా మంకీల్లోనే ఇంకా ఇన్ని జాతులు ఉంటాయంట. ఇక్కడైతే ఒక్క మంకీ కనిపిస్తుంది. వీటికైతే ఇంకెలా చక్కగా ఇంకా చెట్లతో మాత్రం ఇంకెలా భలే కట్టారు. అన్నిటి దగ్గర ఒక్కొక్కటి 2 ఉండగా ఇంక ఇక్కడ మాత్రం అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ రకమైన జాతి అయితే మాత్రం మంకీస్ మాత్రం చాలా ఎక్కువ. ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి వీటిలోనైతే. ఎక్కడ మంకీని చూస్తే చాలా అక్కడ ఇంకా అలా ఎక్కడిస్తుంది. ఈ జాతి మంకీ అయితే మాత్రం మంచి డిఫరెంట్ గా ఉంది. మొత్తం ఇదంతా బ్లాక్ గా ఉన్నా సరే దాని గడ్డం దగ్గర మాత్రం వైట్ కలర్ ఉంది. దానిపైన ఒక కొమ్మ వేసేసరికి ఎలా చూస్తుందో అసలు. ఇంకా దాని కళ్ళు అయితే మరీ ఇదిగా అనిపిస్తున్నాయి. ఇంకా ఇది ఇంకేకంగా తోకల్లో పైకి నుంచే పెట్టింది. ఇవి ఒక రకమైన జాతి మంకీస్. వీటిలో అయితే ఇంకెలాగా ఈ బోన్లా ఉంది. ఇంక దీని లోపల పెట్టారు, అందుకే ఇంత క్లియర్గా కనిపించట్లేదు. కానీ ఇవి కూడా బాగున్నాయి చూడడానికి అయితే. ఇవి కూడా అంత పెద్దగా ఏమి లేవు, ఇంకా చిన్న చిన్న మంకీస్లా ఉన్నాయి ఇవి కూడా.
ఇక్కడ ఇంకొన్ని మంకీస్ ఇక్కడ కూడా ఎక్కువగానే అనిపించాయి. కాకపోతే అన్నిటికన్నా పెద్దగా అయితే ఇక్కడ ఈ మంకీసే ఉన్నాయి. ఇవైతే మరీ ఘోరం, ఒకదానికొకటి ఇంకా అలా పేలు చూసుకుంటున్నాయి. ఇంకా ఈ మంకీస్ కి కూడా చక్కగా ఇంకా ఉయ్యాలు కట్టారు. వీటికి ఇంకా ఎక్కడైనా సరే మంకీ కనిపిస్తే చాలు వాటిని ఇంకా వెక్కిరిస్తే ఇంక ఇలా ఆడుతున్నారు. ఇంకా చూడు అలా పేరు చూసుకుంటాయి ఒకరికొకరు. దానికి పట్టుకుంటదట. చిన్న మంకీ పైన పైన ఆడుకుంటున్నాయి అమ్మ, కొట్టేసుకుంటున్నాయి పైన. ఇక్కడ ఇంకా మంకీస్ జాతరన్నీ కూడా ఇంకా అయిపోయి అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్టాండ్ లా ఉండి ఇటువైపు వెళ్తే ఏ యానిమల్స్ చూడొచ్చు అనేది ఒక యారో మార్క్స్ పెట్టేసి ఉంచారు. ఇక్కడ ఏదో ఉందని చెప్పి చూసాం కానీ ఇక్కడైతే ఏం కనిపించట్లేదు. ఇంకా యానిమల్ ఎక్కడ లోపల దాక్కుడిపోయినట్టుంది ఏదో. ఇక్కడ నుంచి ఇంకా వేరే దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఇంకా చింపాంజీ లైఫ్ స్టైల్ కూడా ఇక్కడ ఇంకా మొత్తం ఇంకా ఫ్లెక్సీ మీద ఉంది. ఈ చింపాంజీ అయితే 45 సంవత్సరాల వరకు కూడా బతుకుతుందంట. ఇంకా పిల్లలకి అయితే మాత్రం ఇలా అప్పుడప్పుడు ఇలాగా జూక్ తీసుకెళ్ళడం ఇలాంటివి చేస్తే మాత్రం యానిమల్స్ అని చూసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇది యానిమల్స్ అన్నీ ఎక్కరేస్తుంది చూడు. ఈ చింపాంజీకి అయితే ఉయ్యాలు మాత్రం భలేగా ఉంది. ఇంకా ఇది ఎక్కి కూర్చుంటదేమో అది. మేము ఉన్నంతసేపు ఇంకా చింపాంజీ మాత్రం ఉయ్యాలైతే మాత్రం ఎక్కలేదు. ఇంకా మేము వెళ్ళిపోయిన తర్వాత ఎగ్గుదాం అనుకుందా ఏంటో మరి. ఇంకా చింపాంజీని చూసేసి ఇక్కడ ఇంకా పక్క అయితే వచ్చాము. ఇదైతే ఫాక్స్ లా కనిపించింది మాకు, అంటే ఏదో నక్కలా కనిపించింది కానీ నక్క కాదు, ఇది ఒక అడవి కుక్క అంట. నేనైతే ఎప్పటికప్పుడే ఇతనికి ఇంకా టీవీలో యానిమల్స్ పెట్టడం, వాటి సౌండ్స్ ఎలా ఉంటాయి అలా ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉంటాను. సాంతికి ఇప్పుడైతే ఇలా చెప్పేస్తుంది. ఈ అడవి కుక్కల దగ్గర నుంచి చూస్తున్న చింపాంజీ అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఉయ్యాలు ఎక్కలేదు కానీ ఆ కింద నుంచి మీదకి మరి పడుకుంటుంది, అలా దొర్లుతుంది. ఇంకా ఈ ఫాక్స్ లో ఉన్న అడవి కుక్కలను చూసేసి ఇంకొంచెం ఇలా ముందుకు వచ్చేసరికి ఇక్కడ ఇంకా చిరుతపులి ఆ లోపల కనిపిస్తుంది. ఇంకా అలా నోరు చాపుకొని మరి ఇంకా అంటూ ఉందన్నమాట. జాగ్రత్తగా చూసినట్లయితే మీకు కూడా కనిపిస్తుంది. అందరూ దీన్ని ఇలా చూస్తూ ఉంటే దీనికి ఇంకెందుకో కొంచెం డిస్టర్బెన్స్ కనిపించినట్టుంది. లేచి ఇంకా వెనక్కి అయితే వెళ్ళిపోతుంది. అబ్బా ఉంటే బాగుంది ఇంకొంతసేపు అనుకున్నా సరే అసలు ఇంకా ఉండలేదు. ఇంకా అలా వెనక్కి వెళ్ళి ఇంకొంతసేపు అలా దాక్కునిపోయింది. అబ్బా తర్వాత మళ్ళీ వచ్చింది. ఇంకా అలా వాకింగ్ చేస్తుంది అటు ఇటు అలాగను. నేనైతే ఇంతసేపు ఇది అబ్జర్వ్ చేశాను తిరిగినంతసేపు కూడా. అక్కడ ఒక చూడండి వేలా కనిపిస్తుంది కదా, దానిపైన ఇంకా దాని చుట్టూ అంటే ఎక్కడ వేగ అలా కనిపిస్తుందో అక్కడే ఇంకా అలా తిరుగుతుంది మధ్యలో కన్నా. అలా ఒక 4-5 రౌండ్లు ఇంకా వే మీద ఇంకా అలా నడుస్తూ ఇంకా అలా అటువైపు ఇంకా అలా తిరుగుతుంది. నడిచి నడిచి ఇంకా అలా అలసిపోయి దాహం వేసినట్టుంది. ఇంక అందుకే వాటర్ తాగడం అని చెప్పేసి వెళ్ళిపోయింది. పాపం దాహం వేసిందో ఏంటో చాలాసేపు ఇంకా అలా వాటర్ తాగుతుంది. ఇంక ఈ చిరుతపులిని చూసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొచ్చేది పులి అన్నమాట, టైగర్. ఇంక అందుకే టైగర్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఇది ఇంకా చివారు ఉంది. ఇది మాత్రం మంచి యాక్టివ్గా ఇంకా అలా అటు ఇటు ఇంకా చెక్కలు కొట్టేస్తే అలా తిరిగేస్తుంది. ఇది ఒక్క అరుపుగా నరిచిందంటే మాత్రం ఇంకొకలా పరిగెడతారు ఇంక అందరూ కూడా. ఇది మాత్రం చూడడానికి మంచి బలంగా కనిపిస్తుంది. అసలు ఇంతకీ దీని పేరు ఏంటనుకున్న, రాయల్ బెంగాల్ టైగర్ అంట. నిజంగా బెంగాల్ టైగర్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా వైట్ కలర్ టైగర్ కూడా ఉంది.
ఈ టైగర్ ఎక్కడుందా అని చెప్పేసి ఇంక వెతుక్కోవాల్సి వచ్చింది అనమాట. అదిగో అక్కడ చూసారా చిన్న లైట్ లా కనిపిస్తుంది కదా, అక్కడ చిన్నగా కనిపిస్తుంది. ఇది మాత్రం చాలా వీక్ గా అనిపించింది చూడడానికి నాకైతే మాత్రం. ఇంకా అలా మెక్కుకుంటూ నడుస్తుంది. ఇంకా ఈ వైట్ టైగర్ కూడా చూసేసి ఇంకొంచెం ముందుకెళ్ళాక ఇక్కడ ఇంకా బర్డ్స్ అనమాట. అసలు చిలకలు తెగ ఉన్నాయి అనుకోండి, ఇంకా మామూలుగా లేవు చిలకలని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోని చాలా అందంగా కనిపించాయి. వాటి అరుపులు అయితే ఇంకా అసలు ఇంకెంత బాగున్నాయి అటు అరుపులు వినడానికి. దీని పేరు అయితే ఇంకా ఎలక్ట్రస్ ప్యారెట్ అంట. భలే ఉంది చూడడానికి అయితే మాత్రం. మొత్తం కంప్లీట్ గా గ్రీన్ ఉన్నా సరే రెక్కల్లో చిన్న చిన్న కలర్లు మళ్ళీ వేరే కలర్స్. ఇవి ఏకంగా ఇంకా వైట్ కలరే. ఈ గ్లాసెస్ వల్ల సన్లైట్ పడిపోవడం వల్ల చాలా క్లారిటీగా కనిపించట్లేదు, కానీ చూడడానికి అయితే మనం దగ్గరగా పెట్టి చూస్తే మాత్రం కనిపిస్తున్నాయి. చూడడానికి అయితే మాత్రం భలే అనిపిస్తున్నాయి. ఇంకా వీటికి ఇంకా ఏకంగా టోపీలు కూడాను ఇంకా నెత్తి మీద. గ్రీన్ గ్రీన్ వీటిలైతే ఏం చెప్పేసి పిలుస్తుంటే ఇంకా గట్టిగా అరుస్తున్నాయి. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. దీని పేరు ఏంటనుకుంటున్నారు? మిలిటరీ మకావో అంట. ఇందులో మకావోనే చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనేవి అయితే ఉన్నాయి. ఇంకా చూపిస్తాను ముందు ముందు ఉన్నాయి. మిలిటరీ యానిమల్ దగ్గర కానీ బర్డ్స్ దగ్గర కానీ ఇలాగా ఫ్లెక్సీలు లాంటివి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ దీని లైఫ్ స్పాన్ మొత్తం కూడా ఉంది. ఇంక ఇది ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది ఏంటంటే కూడా. ఇక్కడ ఇంక ఈ యానిమల్స్ అన్ని కూడా చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఈ ఫ్లెక్సీల దగ్గర అయితే మన ఓపిక చదువుకుని అనుకుంటే మాత్రం. ఈ మకావో వాళ్ళ తోకలు అయితే మాత్రం మామూలుగా లేవు, అసలు చాలా పెద్దగా ఉన్నాయి. ఆ బర్డ్ ఎంత ఉందో ఈ తోక అయితే మాత్రం వాటికి డబల్ ఉంది. ఇవి అయితే మాత్రం మంచి కలర్ఫుల్ గా భలేగా కనిపించాయి. ఇంకా వేరే ఒక కలర్ ఇంకా బ్లూ కలర్, బ్లూ అండ్ ఎల్లో కలర్ ఇంకా అలా ఉన్నాయన్నమాట. ఇది ఇంకా రెడ్ కలర్. ఇక్కడైతే రెడ్ కలర్ బర్డ్ కి గ్రీన్ కలర్ వింగ్స్ అన్నమాట. ఇంకా ఈ మకావాల్లో అయితే ప్లెయిన్ కలర్ కాకుండా ఇంకెలా మిక్స్డ్ కలర్ లో అన్నట్టుగా ఉన్నాయి. ఇంకా లయన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ లయన్ అనేది అయితే ఎక్కడ కనిపించట్లేదు అసలు. ఇంక ఈ లయన్ అయితే మాత్రం బాగా ముసలైపోయినట్టుంది. చాలా నెమ్మదిగా ధీనంగా ఇంకా అలా లెగిసి నడుస్తుంది. ఇంకా దీనికి అంతగా ముందు జుట్టు ఉంటుంది కదా లయన్కి అయితే, దీనికైతే అంతగా జుట్టు అదైతే ఇంకా కనిపించలేదు. ఇంకా లైన్ చూసేసి ముందుకు వచ్చేసరికి ఇక్కడ ఇంకెలా జింకల్లా అనిపించాయి అనమాట. కానీ ఇవి జింకలు కాదంట, కనుజు అంట. ఇక్కడ ఫ్లెక్సీల పేరు చూసేంత వరకు నాకు తెలియలేదు, జింకలని అనుకున్నాను ముందైతే. ఈ కనుజు లాంటివి అయితే మాత్రం ఇక్కడ చాలానే ఉన్నాయి. చూడాలంటే మాత్రం మన ఓపిక. ఇంకా కొన్ని పడుకొని ఉంటే మాత్రం కొన్ని ఇంకా అలా ఇంక మేత మేస్తున్నాయి. వీటికి మళ్ళీ గోళాలు లాంటి వాటితో ఇంకా వాటర్ కూడాను. ఇంకా ఎక్కడికక్కడ ఇంకా జూలో ఇంకెలా మ్యాప్ కూడా ఉంది. జూ మొత్తం మ్యాప్ అంతా కూడా యూఆర్ హియర్ అని చెప్పేసి అయితే ఉంది. ఆల్మోస్ట్ సగం జూ అయితే ఇంకా కవర్ అయిపోయింది. దీని తర్వాత ఇంకా క్యాంటీన్ అయితే ఉంటుంది. క్యాంటీన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పిల్లలకి ఇంకా ఫుడ్ అయితే పెట్టేయాలి. ఎందుకంటే ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, ఎంతసేపు తెగ తిరిగారేమో బాగా. వీళ్ళకి కూడా ఆ కడుపులో ఇంకా ఎలకలు పరిగెట్టేస్తూ ఉంటాయి. ఇంకా నా కూతురైతే వెళ్ళి ఇంకా ముందే కూర్చుని పోయింది. బాగా ఆకలేస్తుందా ఏంటో మరి, ఇంత అలా కూర్చుని పోయింది. కానీ అది దానికి తినిపించడం అయితే మాత్రం నరకమే. ఇంకా అసలు తింది. ఇంకా మేమైతే ఫుడ్ అది కూడా ఇంకా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి ఇంకా తెచ్చుకున్నాం. ఇంకా బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఇంకెలా ఇంటి దగ్గర అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇంక స్పెషల్స్ అన్ని కూడా మా వాళ్ళకైతే బిర్యానీ అంటే ఇంకా అసలే మరీ ఇంకా ఇష్టం. ఆద్య అయితే చక్కగా ఇంకా అలా ఫోన్ చూసుకొని ఇంకా చికెన్ ముక్క పట్టుకొని ఇంకా దాన్ని ఇంకా అలా ఆడిస్తే ఇంకా అలా అయితే తింటుంది. ఇప్పుడు పిల్లలకి ఏంటో అసలు ఫోన్ లేకుండా ఇంకా అసలు ఇంకా అలా కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇంకా అందుకే నేను తినేటప్పుడు మాత్రం ఇంకా అప్పుడప్పుడు ఫోన్ ఇస్తూ ఉంటాను. ఇంకా ఎందుకంటే కొంచెం ఈజీ అయిపోద్ది అని చెప్పేసి, కానీ అలా ఇవ్వడం కూడా తప్పే. ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్క సోడా అయితే పట్టుకున్నాం. ఇంకా నా కూతురికి మళ్ళీ ఒక సపరేట్గా ఒక సోడా. మా భాగ్య అయితే మాత్రం సోడాని భలే ఓపెన్ చేస్తుంది. ఇంకా నేనైతే నాన్న తిప్పలు పడ్డాను ఇంకా దాన్ని ఓపెన్ చేయడానికి. చాలా ఈజీగా ఓపెన్ చేసేసింది సోడాని అయితే మాత్రం.
సోడా తాగేసి ఇంకా ఇలా కొంతసేపు ఇంకా పిల్లలందరూ కూడా ఇంకా ఇలా ఆడేసిన తర్వాత ఆద్యకి అయితే ఇంకా మళ్ళీ ఇంకా వైట్ స్ప్రెడ్ తుడిచేసి డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా నీట్గా ఇంకా రెడీ చేస్తానమాట. ఎందుకంటే ఇంకొంచెం ఇంకా వాళ్ళకి ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి అలా తిరుగుతూ ఆడుతూ ఉన్నారు కదా, చెమటలే పట్టేసి ఇంకా అప్పుడు చిరాకుగా అనిపిస్తుంది మామూలుగా ఇంకా అలాగ కానీ వదిలేస్తే. ప్రతి తల్లి కూడా పిల్లల కోసం ఇలాగ ఆడపిల్లకైతే క్లిప్లు హెయిర్ బ్యాండ్లు అయితే ఎన్ని కొంటామో, ఇప్పుడైతే హెయిర్ బ్యాండ్ ఇలా పెట్టాను కదా, ఇది ఒక 10 నిమిషాలు ఉంచితే మాత్రం ఇంకా గొప్పే. అసలు ఇంకా నాకు ఈ హెయిర్ బ్యాండ్లు క్లిప్లు పెట్టి ఇలా రెడీ చేయడం ఎంత ఇష్టమో, కానీ ఇంకా 5 నిమిషాలు కూడా ఉంచదు ఇంక ఇది. అమ్మో ఇక్కడికి కనుజు వచ్చింది. ఇందాక అక్కడ మనం చూసాం కదా, అవి ఇప్పుడైతే ఇంక ఇలా బయటకు వచ్చాయి. ఇది కాబట్టి ఇలా జనాలందరూ కూడా ఇంక ఇలా తిరిగేస్తున్నా కానీ అదే ఏ పూలగా నచ్చుంటే మాత్రం ఒక్కొక్కరికి ఇంకా ఒక్కలా ఉండి ఇంకా ఇది తినడానికి ఏం దొరుకుతుందా అన్నట్టుగా ఇంకా వెతుకుతున్నట్టుంది. క్యాంటీన్ దగ్గర ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి క్యాంటీన్ పక్కన ఉన్న హిపోపోటమస్, అదే నీటి ఏనుగు. ఇప్పుడు పిల్లలకి అయితే హిపోపోటమస్ అంటే తెలుసు కదా, నీటి ఏనుగు అంటేనే తెలియదు అసలు, అలాగుంది. కానీ ఈ నీటి ఏనుగు కోసం అయితే మాత్రం ఒక చిన్న సైజు చెరువే ఉంది ఇక్కడ. ఇందులో అయితే మాత్రం ఒక నీటి ఏనుగులు అయితే 2 మాత్రమే ఉన్నాయి. ఇంత పెద్ద చెరువు ఉంటే ఇది ఆ చివరి ఎక్కడో ఉన్నట్టుంది. ఇంక అందుకే ఆ ముందుకే వెళ్తున్నాం ఇంకా నడుచుకుంటున్నా. ఇక్కడ కనిపించింది, దీని వీపు కనిపించింది, ఏదో దావుడు మూతలు ఆడుతున్నట్టుగా కొంచెం పైకి రావడం మళ్ళీ నీటిలో మునిగిపోవడం అలా చేస్తుంది. ఇంక ఇది ఇప్పుడు ఇంకా తలకాయ మీద పెట్టి ఎవరెవరు వచ్చారో నన్ను చూడడానికి అన్నట్టుగా చూస్తుంది. అమ్మో దీని అరుపు ఎలా ఉందో, ఎలా అరుస్తుందా ఇది. 2 ఒకేసారి అయితే మాత్రం పైకి అయితే రావట్లేదు. నువ్వు లోపలికి వెళ్ళి నేను పైకి వెళ్తాను అన్నట్టుగా మాట్లాడుకొని ఒకటి లోపలికి ఒకటి పైకి అలా వస్తున్నట్టున్నాయి. ఇంకా ఇక్కడే చాలాసేపు వెయిట్ చేసాం వీటిని చూడడానికి. ఎంతోసేపు వెయిట్ చేస్తాను కానీ 2 ఒకసారిగా ఇంకెలా అయితే పైకి రాలేదు. ఇప్పటికైతే వచ్చాయి ఇంకా 2 ఒకేసారి చూసాము. ఇవైతే మాత్రం ఇంకా లోపలే సగం ఉండిపోయాయి కాబట్టి బయటికి కానీ వచ్చుంటే మాత్రం మామూలుగా కనిపించి ఎంత పెద్దగా ఉంటాయో అసలు ఇవి. ఈ హిపోపోటమస్లు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఆద్యకైతే చాలా కోపం వస్తుంది. ఇంకా అవి ఎంత చూసినా సరే కనిపించట్లేదని. ఈ ప్లేస్ లో అయితే అన్ని రకాల బటర్ఫ్లైస్ ఉంటాయని సన్నారని చెప్పి వచ్చాం, కానీ చూస్తే ఒక్కడు కూడా కనిపించలేదు. ఇంకా అక్కడి నుంచి ముందుకెళ్ళిన తర్వాత బాబాయ్ అందరికీ భయంకరమైన, నాకైతే ఇవైతే చాలా భయం. ఇంకా వీటిని చూస్తే నాకైతే గూస్ బంప్స్ వచ్చేస్తుంటాయి. స్నేక్స్ ఇంక ఇవన్నీ కూడా. ఇంతకు ముందు అయితే ఇలాగా జూలో పాములు అయితే చాలా ఎక్కువగా ఉండేవంట. ఇప్పుడైతే చాలా తక్కువ అనిపించింది నాకు కూడా. ఎప్పుడు నా చిన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఒక దగ్గర ఒక 10 సంవత్సరాలు అయిపోయి ఉంటుందేమో నేనైతే జూకి వెళ్ళి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను కానీ చాలా తక్కువ యానిమల్స్ అనిపించాయి ఇంత ముందు కన్నా. అమ్మో ఇది అసలు చెట్టు ఎలా ఎక్కేస్తుందో. ఇదైతే ఇక్కడైతే మరీ ఘోరం అసలు. ఇక్కడ కింద నుంచి ఏదో నించొని ఎక్కేసినట్టుగా ఇంకా చెట్టు ఎక్కేసింది. ఒక పాము అయితే ఇంకా చెట్లోకి వెళ్ళి దాక్కుని పోయింది అనుకుంటే, ఇది ఇంకొక పాము ఇంకా గోడ ఎక్కడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉంది. నాకు కూడా ఒకటి వచ్చింది అనమాట. ఏంటి ఇక్కడ ఇలా చిన్న గోడ ఉంది కదా, గోడలు ఎక్కలేవా పాములు అని చెప్పేసి. ఇవైతే మాత్రం ఎక్కట్లేదు.
అటువైపు ఒకటి ఉంటే మళ్ళీ ఇటువైపు నుంచి ఇంకోటి ఇలాగా కిందకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా కొండ చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఇంకా లోపల చెట్టుకి కొమ్మకి అలా చుట్టుకుని ఉండిపోయింది, బయటికి అంతగా కనిపించట్లేదు, వీడియోలో అయితే ఇంకా అసలు కనిపించలేదు. ఇంకా ఇవైతే మనకి ఎక్కడంటే అక్కడ కనిపించేవే తాబేళ్ళు. ఇంకా ఈ తాబేళ్ళలో కూడా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట, చాలా జాతులు. ఇక్కడ అలా ఒక 4-5 రకాల తాబేళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉడుము దగ్గరకు వచ్చాము. ఇదైతే మాత్రం భలే నడుస్తుంది. ఇంకా ఫస్ట్ టైం అనమాట ఇంత దగ్గర నుంచి ఇలా ఉడుము అనేది చూడడం అనేది. ఇవి నడిచేటప్పుడు అయితే నాలుకని ఇలా బయట తీసుకుంటూ ఇలా నడుస్తున్నాయి అనమాట. నాలుక కలర్ అయితే ఒక మంచి బ్లూ కలర్ ఉంది, కానీ ఎంత పెద్ద పొడవు తీస్తుంది బయటకి అయితే మాత్రం. ఇది ఇంకా మిగతా వాటిని వెతుక్కుంటూ నడుస్తున్నట్టుంది, ఈ మిగతావన్నీ ఇంకెక్కడ ఉన్నాయో అనేసి. ఇప్పటికి దీని ఫ్రెండ్ అయితే ఇంకా దొరికింది దీనికి. ఇక్కడ ఉడుములై చూసిన తర్వాత నెక్స్ట్ రెప్టైల్స్ హౌస్ అని చెప్పేసింది. దీని లోపల అయితే ఇక్కడ ఎలాంటి ఇగ్వానాలు అయితే చాలా కలర్స్ ఉన్నాయి. చూడడానికి అయితే బొమ్మల్లాగా అలా ఉండిపోయాయి అన్నమాట, ఏదో చిన్న చిన్న కదులుతున్నాయి. ఇంకా లోపలైతే దీని తోకైతే మాత్రం ఈ చివరి నుంచి ఆ చివరికి అన్నట్టుంది. ఇంకా కదిలింది ఇప్పుడు. ఇట్లా కూడా కలర్స్ కండి. అది 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 గ్రీనా అది అది ఆరెంజా? ఓకే, మీరు ముళ్ళులా చూడకుండా పైన స్కిన్. ఇగ్వానాలు అవి చూసేసిన తర్వాత మొసలు చూద్దాం చెప్పి అయితే వెళ్ళామన్నమాట. మొసలి దగ్గరికి వెళ్ళామంటే ఆల్మోస్ట్ ఇంకా బ్యాక్ గేట్ దగ్గరికి అయితే ఇంక వెళ్ళిపోయినట్టే. దీన్ని నోరు చూడండి ఎలా ఉందో, ఎంత సూదిగా ఉందో అసలు. అని చెప్పుకొని ఇంక నోరు చాపుకొని అన్నట్టుంది. ఇంకా మనం నించొని చూసే గేట్ దగ్గర నుంచి వీటిని చూడాలంటే చాలా దూరంగా ఉన్నాయి, అందుకే ఇంక ఇంత చిన్న చిన్నగా అన్నట్టు కనిపిస్తున్నాయి. కానీ అక్కడైతే లోపల చాలా చిన్న చిన్న మొసళ్ళు అయితే ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఒక పక్క ఆద్యకైతే నిద్ర వచ్చేస్తుంది, అయినా సరే చూసేయాలన్న ఆతృత ఇంకా అలా నిద్ర ఆపుకొని మరి చూసేస్తుంది. ఇక్కడ క్రొకోడైల్స్ కూడా ఏదో ఒకే రకం కాకుండా ఇంకా వీటిలో జాతులు కూడా ఉన్నాయి. ఇక్కడ లోపలికి వెళ్తే సాల్ట్ వాటర్ క్రొకోడైల్ లాంటివి ఏవో ఉంటాయంట, ఒకసారి చూసి వచ్చేద్దానండి. ఈ సాల్ట్ వాటర్ క్రొకోడైల్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకొంచెం దూరం నడవాల్సి ఉంటుంది. ఒక బ్రిడ్జ్ లా ఉంది, బ్రిడ్జ్ని దాటుకునే వెళ్ళాలి. ఇదిగో ఇక్కడ ఉన్నాయి క్రొకోడైల్స్ అయితే, ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి, కొంచెం దగ్గరగా కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఇంకా రష్ తీసుకున్నట్టున్నాయి, అసలు ఇంక కదలట్లేదు, అన్ని చక్కగా ఇంకా అలా పడుకునిపోయినట్టున్నాయి. ఆ ముందైతే ఇంకా ఎక్కువ కనిపిస్తున్నాయి క్రొకోడైల్సే. క్రొకోడైల్స్ చూసేసాక మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకా వేరే రూట్ లోకి వెళ్తే ఇక్కడ ఇంకా కొన్ని బర్డ్స్ లాంటివి అయితే కనిపిస్తున్నాయి. ఈ బర్డ్ అయితే భలే ఉంది అసలు, అసలు పక్క చెక్క వాటర్ కూడా దాని మీద తెంచుకోవట్లేదు, భలే ఆడుకుంటుంది. ఇది చూడడానికి బాతులా అయితే కనిపిస్తుంది కానీ అసలు భలేగా ఆడుకుంటుంది. ఇది వాటర్ తో అయితే ఆడుతుంది కానీ 1 డ్రాప్ వాటర్ కూడా అసలు దాని బాడీ పైన తెంచుకోవట్లేదు. దీని పేరు లేజర్ విస్లింగ్ టీయల్ అంట, భలే ఆడుకుంటుంది ఇదైతే మాత్రం. ఈ పక్కనే ఇంకా రామచిలుకలు లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ రామచిలుకలు అన్ని అయితే ఇంకా ఇలా ఈ కర్ర మీదకి ఎక్కేసి ఎవరెవరు వస్తున్నారా అన్నట్టు చూస్తున్నట్టున్నాయి. ఇంకా ఇంతకు ముందు అయితే ఇంకా ఎక్కువ బర్డ్స్ అండి ఇవన్నీ కూడా, ఇప్పుడైతే చాలా తక్కువగా అనిపించాయి నాకైతే మాత్రం. ఇంకా ఇవైతే ఈ కర్ర ఎక్కేసి ఇంక ఉయ్యలు ఊతున్నట్టు అటు ఇటు ఊతున్నాయి. ఇంకా ఇవన్నీ కూర్చొని వీటికి ఇంకా ఆకలేసినట్టుంది, అన్నీ ఇంకా ఒకేసారి కూర్చొని ఇంకా అలా తింటున్నాయి. ఇంక ఈ పక్కనే చాలా బర్డ్స్ ఉండేవి ఇంతకు ముందు అయితే మాత్రం. అమ్మ ఈ వైట్ కలర్ బర్డ్ అయితే మాత్రం భలే ఉంది, దీనికి తల మీద ఇంకా టోపీ కూడా ఉంది, భలే నడుస్తుంది, దీని నడకైతే బాగుంది. ఇంకా ఇక్కడ కుండలను అయితే అటు ఇటు కన్నాల్లా పెట్టేసి ఇలా ఇంకా గోడలకు అంటించి ఉంచారు. ఈ గ్లాస్ వల్ల సరిగ్గా క్లియర్ గా కనిపించట్లేదు కానీ దగ్గర నుంచి కనుక చూసినట్లయితే చాలా బాగున్నాయి ఈ బర్డ్స్ అన్ని కూడా. ఇంకా తర్వాత ఇంకా నెమళ్ళు అనమాట, ఇంక ఇక్కడ చాలా జాతులే ఉన్నాయి నెమళ్ళు అయితే మాత్రం. ఇంకా ఒక్కొక్క దాంట్లో మాత్రం ఒక్కొక్కటే ఉంది. ఇవన్నీ చివరి నుంచి ఆ చివరి వరకు ఇవన్నీ కూడా నెమళ్ళే. ఇక్కడైతే ఫ్లెమింగో ఉంది,
ఈ ఫ్లమింగో అయితే ఎప్పుడు నేను ఇంకా నోట్ బుక్స్ పైన పైన అట్లు ఉంటాయి కదా దానిపైన చూసాను అనమాట. వీటి పిక్చర్ అయితే ఇక్కడ డైరెక్ట్ గా చూడడం. ఈ నెమలు అయితే ఎవరెవరు వచ్చారా అని చెప్పేసి ముందుకు ఉండి మరి చాలా చూసేస్తుంది. దీని కళ్ళు అయితే మాత్రం భలే అందంగా ఉన్నాయి. ఇంకా దీనికైతే ఈ చివరి నుంచి ఆ చివరికి ఉన్నాయి నెమలింటికలు అయితే. ఇది గనుక పురి ఇప్పితే బాగుంది చూద్దామని చూస్తే ఒక్కసారి కూడా ఇప్పలేదు. ఇంకా ఈ నెమలకైతే పెద్దగా ఇంకా ఈ నెమలింటికలు అయితే లేవు, తీసేసినట్టున్నారు మరి మేబీ. అమ్మ వైట్ కలర్ నెమలి ఈ మట్టిలో వదిలేసినట్టుంది. ఇంకా మురికి మురికి అయిపోయింది. ఇదైతే కొంచెం నీట్ గా ఉంది. ఇంకా ఇదైతే మమ్మల్ని చూసి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకా దీంట్లో అయితే మాత్రం 2 నెమళ్ళు ఉన్నాయి. ఇంకా ఈ 2 ఇంకా చక్కగా ఇంకా అలా ముచ్చట్లెట్టుకుంటున్నట్టున్నాయి. ఇవి 2 కూడా 2 రకాలుగా అలా ఉన్నాయన్నమాట. 2 అయితే ఒకేలా అయితే లేవు. వీటికి కూడా పెద్దగా అయితే తోకలు అయితే లేవు ఈ నెమలికి కూడా. ఈ నెమళ్ళు అవి చూసేసుకొని చిలుకలను కూడా చూసేసి తర్వాత ఇంకా అడవి గేదెల దగ్గరికి అయితే వచ్చాము. ఏకంగా వీటి కొమ్ములు చూస్తే మాత్రం మరి ఘోరంగా అనిపిస్తాయి అనమాట. ఈ అడవి గేదెలకు అయితే మాత్రం కాళ్ళ దగ్గర నుంచి ఒక కలర్ ఉంటది, మళ్ళీ అంటే వైట్ కలర్ లా కనిపిస్తుంది అనమాట కింద కాళ్ళు అయితే మాత్రం. ఇవి ఇంకా మేత వేసేస్తున్నాయి. వీటికి ఇంకా బాగా కడుపులోని ఎలక పెరగడుతున్నట్టున్నాయి, తెగ మేత మేస్తున్నాయి. ఇంకా వీటి కొమ్మలు చూస్తే చాలా భయం వేసేస్తుంది. ఏ ఒక్కటైనా సరే ముందుకు వస్తే చూద్దామా అని చెప్పేసి చాలాసేపు ఉన్నాం కానీ ఒక్కడు కూడా అసలు ముందు కూడా అసలు ఏం రాలేదు. ఇంకా అటువైపు నుంచి అలా మేసుకుంటూ అక్కడ ఉండిపోయి ఇంకా అన్నిటికన్నా అయితే ఇదే పెద్ద గేదెలా ఉంది. ఇంకా ఇదైతే మరి ఇంకా దీని కాన్సన్ట్రేషన్ అంతా ఇంకా మేత మీదే ఉంది. తోక ఊపుకుంటూ తినేస్తుంది. ఇంకా ఈ అడవిలు చూసేసిన తర్వాత ఇక్కడ ఇంకా జింకల దగ్గరికి వచ్చామన్నమాట. అమ్మో ఈ 2 మరీ ఇంకా ఘోరంగా కొట్టేసుకుంటున్నాయి. ఈ కొమ్ములతోనే ఇంకా ఇవి ఎలా దెబ్బలాడేసుకుంటున్నాయి. వీటికి ఇంక ఫుడ్ అయితే వచ్చేసింది. అదే గడ్డి లాంటిది, ఇదే జొన్న గడ్డిలా అనిపించింది అనమాట. అక్కడ వేసారో లేదో వెంటనే ఇంక ఇవన్నీ ఇంకా కొన్ని అయితే ముందుకు వచ్చేసి అందేసుకుంటున్నాయి. ఇంకొన్ని అయితే ఇంకా అలా గొట్టు మీద ఎక్కిపోయి ఇంకా అలా చూస్తున్నాయి అనమాట. ఎప్పుడు తెస్తాయి, ఎప్పుడు వేస్తాయి, ఎప్పుడు తిందామనేసి. వీటి కొమ్మలు అయితే మాత్రం భలేగా ఉన్నాయి. ఇంకా ఇవి ఇంకా ఈ గడ్డి అయితే ఇంక ఎలాగ అందట్లేదు కదా అని చెప్పేసి ఇంక ఇవి వెనక్కి వచ్చేస్తున్నట్టున్నాయి. అలాగే ఇంకా వాళ్ళే తెచ్చేస్తారు కదా అని చెప్పేసి అన్ని కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంకా అలా వెయిట్ చేస్తున్నాయి ఎప్పుడు గడ్డి తెస్తారు అన్నట్టు. ఈ చివర అయితే ఇంకా కొన్ని కృష్ణ జింకలు కూడా ఉన్నాయన్నమాట వీటితో పాటే. ఈ జింకలు అయితే మాత్రం ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. అమ్మో ఇది ఇంకా చివరి నుంచి ఇక్కడికి పరిగెట్టుకొని వచ్చేస్తుంది. ఇంకా ఆటలాడుతున్నట్టుంది ఇంకా వీటితో పాటు. కృష్ణ జింక నెక్స్ట్ ఇంకా కృష్ణ జింకలు అనమాట. నార్మల్ గా ఇప్పుడు చూసిన జింకలకి ఈ జింకలకి చాలా తేడా ఉంటది. ఈ కొమ్మలు అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఇంకా డిజైనర్ కొమ్మలు కొన్నిటికి ఇంకా కొమ్మలు లేవు. ఇదిగో ఇదే కృష్ణ జింక నడుచుకుంటూ వచ్చేస్తుంది ఇంకా ముందుకి. ఈ జింకలని కూడా బక్కలుగా అయిపోయినట్టు అనిపించాయి నాకైతే. వీటిలో కొన్నింటికైతే స్కిన్ కూడా సరిగ్గా లేదనమాట. మరి మేబీ ముసలైపోయి ఏంటో. ఆ చివరైతే 2 ఇంకా పోట్లాడేసుకుంటున్నాయి. ఈ ప్లేస్ అంతా జింకలు ఇంకా ఆ చివరి నుంచి చివరికి. ఇలాగా ఎప్పుడైనా సరే పిల్లల్ని తీసుకుని ఇలా జూ పార్క్ అవి వస్తే చక్కగా యానిమల్స్ చూసి లేకపోతే చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతారు. కొంచెం నడడం అయితే ఇబ్బంది కానీ తప్పదు. కొన్ని కావాలనుకుంటే మరి కొన్నిటికి సాక్రిఫైస్ చేయక తప్పదు. ఇంకా నెక్స్ట్ ఇంకా లాస్ట్ జిరాఫీ. ఇక్కడైతే 2 జిరాఫీలు ఉన్నాయి. ఒకటి ఆ చివర ఉంటే ఒకటి ఇంకా ఈ చివర ఉంది. ఈ 2 జిరాఫీలు కూడా కలిసి అయితే ఉండట్లేదు. నువ్వో పక్కన నేనో పక్కన అన్నట్టు ఉంటున్నాయి. ఇంకా ఇది ఇంకా మరీ అసలు కొమ్మల్లో మొహం దాచుకొని మరి తినేస్తుంది.
బాగా ఆకలిస్తున్నట్టుంది ఇంకా వీటికి. ఎప్పుడైనా సరే జూకి వెళ్ళేటప్పుడు మార్నింగ్ తొందరగా వెళ్ళిపోతే బెస్ట్, ఇంకా ఈవినింగ్ కల్లా అన్ని కవర్ అయిపోతాయి. ఇంకా జూకి బై బై చెప్పేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.